పృథ్వీరాజుకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చేరి ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసునామమున వందనాలు, శుభాలు. స్థానిక సంఘ కాపరి దైవజనులు పాస్టర్ ప్రభుదాసయ్య గారికి, అసోసియేట్ పాస్టర్ ఎలీషా గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక పైన నా తోడి సహదాసులు దైవజనులు పాస్టర్ రఘురాజు గారికి, అలాగే పాస్టర్ మధు గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. 6:4 ఎఫెసీ పత్రిక 6:4. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. చదువబడిన లేఖన భాగమును మీరు విరిచి మాకు పంచిపెట్టండి తండ్రి. మీ దాసుడు వట్టి వాడు, ఎన్నిక లేని వారు, నిష్ప్రయోజకుడు, కేవలం మీ కృప చేతనది శిలువ రక్తములో మీ వాక్యములోనూ మీ దాసుని బాగుగా కడిగి శుద్ధి చేయండి. మీ పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చి పుటము వేసి పవిత్రపరచి, మీ పరిశుద్ధాత్మ తైలముతో మీ దాసుని కలనంటి మా అందరితో మీరే మాట్లాడని. మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములను చెల్లిస్తూ యేసునామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగములో తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. కోపము రేపొద్దట. కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడు. ఎఫెసీ పత్రికలో డిఫరెంట్ కేటగిరీస్కి చెందిన వ్యక్తులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. క్లాసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. యజమానులతో మాట్లాడారు. యజమానులు తమ దాసులతో ఎలా ప్రవర్తించాలి, దాసులైతే యజమానులతో వారు ఎలాగా ప్రవర్తించాలి. ఎఫెసీ 5లో భార్య భర్తతో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, అలాగే భర్త భార్యతో ఎలా ప్రవర్తించాలి, భర్త బాధ్యతలు ఏంటి, భార్య బాధ్యతలు ఏంటి, అన్నీ దేనికి దానికి కేటగరైజ్ చేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకున్న మూల వాక్యం తండ్రులారా అని. తండ్రులారా అని అన్నాడు కదా, మనకు సంబంధించింది కాదని తల్లులు అనుకోవడానికి వీలు లేదు. ఇద్దరికీ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సహోదరులారా అని సంబోధిస్తూ ఉంటాడు. అంటే ఇక సహోదరులకు ఏం సంబంధం లేదంటారు. కాబట్టి తల్లిదండ్రులైన వారు
తమ పిల్లల విషయంలో ఎలాగుండాలో, వారి బాధ్యతలు ఏంటో ఇక్కడ పౌలు భక్తుడి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. మీ పిల్లలకు కోపము రేపక అని అన్నాడు. అంటే అర్థమైంది, వాళ్ళకు కోపం వస్తూ ఉంటుంది. పిల్లలకు కోపం ఎందుకు వస్తుందని అంటే దానికి సమంజసమైన కారణమే ఉండదు. సామెతలు అంటారు, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. అది నేచురల్గా స్వభావరీత్యా వాడికి అలాగే మూఢత్వం మొండికేస్తూ ఉంటారు పిల్లలు. ఏదో కావాలంట, అది నీకు అవసరం లేదు బిడ్డ, ఇప్పుడు కాదంటున్నాక కావాలని వాడు మొండికేసి ఏడుస్తాడు, కింద పడతాడు. అప్పుడు మరి ఎట్లా పోవాలి ఆ మూఢత్వం అంటే దానికి పరిష్కారం కూడా చెప్పాడు. బెత్తము దానిని తోలివేయు. అంటే లాజిక్ ఉండదు, ఏముండదు. మొండిగా వాడు ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, కావాలని పట్టుబడతాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? వివరించే ప్రయత్నం చేస్తారు, సంజాయిద్దామని చూస్తారు. ఎంత చెప్పినా వాడు నాకు అట్లనే మాట్లాడు. దానికి నువ్వు లాజిక్లు ఆర్గ్యుమెంట్లు కాదు, రెండు చెప్ప కనిపిస్తే మొత్తం సెటరైట్ అయిపోతుంది. కాబట్టి బెత్తం వాడాలి అంట. బెత్తము వాడని వాడు తమ కుమారునికి విరోధి అని కూడా అంటాడు. ఇవన్నీ మనకు బాగా చిరపరిచితమైన వచనాలు. ఇప్పుడు ఆ వచనాలన్నీ తీసుకుంటే ప్రసంగం పొడుగు అవుతుంది. ఆల్రెడీ 9 అయిపోయింది. ఇంకా సాధ్యమైనంత క్లుప్తంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తెచ్చి ముగించాలని వచనాలన్నీ తీయట్లేదు. మీకు తెలుసు, బెత్తము మూఢత్వానితో పారద్రోలుతుంది బాలుడు. బెత్తం వాడమన్నాడు కదా అని, వాడకపోతే విరోధి అని అన్నాడు కదా అని మరీ విచక్షణారహితంగా కూడా పిల్లలను కొట్టొద్దు. కొందరు కోపం వస్తుంది కదా, ఎట్లా కొడతారంటే ఆయువు పట్టు లాంటి కొన్ని స్థలాలలో తాకితే చచ్చిపోతారు. అట్లా చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారిని క్రమశిక్షణలో పెట్టడానికి బెత్తము వాడాలి కానీ చచ్చేటట్టు కొట్టొద్దు, చావ బాధకూడదు అని కూడా బైబుల్ సామెతల్లో చెప్పింది. ప్రభువు యొక్క శిక్షలో పెంచమన్నాడు. మొట్టమొదటి విషయం ప్రభువు శిక్ష అంటే క్రమశిక్షణ అని. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. ఎప్పుడు నేర్పాలా? బాలుడు ఉన్నప్పుడే నేర్పాలి. పెద్దగా అయినాక వాడు ఆ మార్గము నుండి తొలగిపోదు. ఆ మార్గం నుండి తొలగకుండా ఉండాలంటే ఆ మార్గాన్ని వానికి చిన్నప్పటి నుండే నేర్పించాలి బాధ్యతగా తల్లిదండ్రులు. ప్రభువు యొక్క మార్గం, ప్రభు మార్గములో మనం నడవాలి. వాళ్ళను నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులైన వారికి, పిల్లలు కలిగిన తల్లిదండ్రులకు దేవుడు అప్పగించిన బాధ్యత. తప్పు చేసినప్పుడు బెత్తం వాడికి అర్థం కావాలి, అది చేసింది తప్పు అని. కొందరు వాళ్ళ పిల్లల్ని అస్సలు కొట్టరు, గద్దించరు, ఒక్క మాట అనరు, కోపగించరు.
బెత్తం వాడరు. అదేంటి అంటే ప్రేమ అని కొట్టకూడదు, దాన్ని ప్రేమ అనరు. దేవుని బిడ్డల ప్రేమ కాదు అది, వాడిని పాడు చేయరు. తప్పు చేసినప్పుడు ఒక 2 దెబ్బలు పడ్డాయి అనుకో, వాడికి అర్థమవుతుంది ఇది తప్పన్న మాట, ఇది చేయకూడదు, చేస్తే దెబ్బలు. రెండోసారి చేస్తాడు, మూడోసారి చేస్తాడు, చేసిన ప్రతిసారి కూడా వానికి పడాలి. అప్పుడు వాడికి అర్థమవుతుంది ఒకడు ఇది తప్పన్న. మంచి చేశాడు అనుకో, మెచ్చుకోవాలా, ముద్దు పెట్టుకోవాలా, ఎంకరేజ్ చేయాలి. తప్పు చేస్తే ఎంకరేజ్ చేయవద్దు, గద్దించాలా, అవసరమైతే బెత్తం కూడా. ఆ విధంగా ప్రభువు యొక్క క్రమశిక్షణలో పెంచాలి. ఇంకొక సంగతి కూడా అన్నారు, బోధ. ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను అన్నాడు. అంటే ప్రభువు యొక్క బోధ కూడా పెట్టాను. చాలా మంది క్రైస్తవులకు ప్రభువు యొక్క బోధ అంటే అర్థం కాదు. ప్రభు బోధ అనగానే ఏమనుకుంటున్నారంటే వారికి కంటక వాక్యాలు నేర్పించాలి, తప్పనడం లేదు. కంటక వాక్యాలు నేర్పించి తర్వాత దావీదు గొలియాతు కథ, సొలొమోను రాజు సంగతి, ఇలాగ అబ్రహాము సంగతి, ఇస్సాకు సంగతి, ఇవి చెబుతా ఉన్నారు. మంచిదే, అవన్నీ చెప్పాలి, చరిత్ర వాళ్ళకి తెలియాలి, నేర్పాలి. కానీ ఎఫెసీ 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్న మూల వాక్యంలో పౌలు చెబుతున్నది జక్కయ్య కథ, దావీదు కథల సంగతి కాదు. ఏమన్నాడు? ప్రభువు యొక్క బోధ అన్నాడు. ప్రభువు యొక్క బోధ అంటే ప్రభువు అప్పగించిన బోధ. ప్రభువు మనకు ఒక బోధ అప్పగించాడు, ఆ బోధలో వారిని పెంచాడు. యూదా పత్రిక 3వ వచనం మనం గమనిస్తే, యూదా 3 ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది, ఒకే అధ్యాయం. ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణను గూర్చి విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాడు. దేని కొరకు పోరాటం చేయమన్నాడు? పరిశుద్ధులకు ఒక్కసారి ఒక బోధ అప్పగించబడింది. ఆ బోధ అప్పగించిన వాడు దేవుడు, ప్రభువు బోధ యందు పెంచుమన్నాడు. ఆ ప్రభువు బోధ ఏంటి? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. ఎవరు అప్పగించారు? ప్రభువే అప్పగించారు. ఆ ప్రభువు బోధ పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ, అదే అపోస్తలుల బోధ. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనములో వీరు అన్నాడు. వీరంటే ఎవరు? దానికి ముందు వచనం చదవాలి, 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అంటే వీరంటే ఎవరు?
పేతురు ప్రకటించిన సువార్తను అంగీకరించి, పేతురు ఆ ముందు ఒక సందేశం ఇచ్చాడు. పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు ఆ మేడగదిలో ఉన్న 120 మంది అన్య భాషలలో దేవుని గొప్ప సంగతులను తమకు తెలియని భాషలలో వివరిస్తూ ఉన్నారు. అన్య భాషలలో వివరిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ పట్టణస్థులు ఇంకా ఆయా ప్రాంతాలు దేశాలకు వలస పోయి పెంతెకోస్తు పండుగలో దేవుణ్ణి ఆరాధించుకోవడానికి తిరిగి వచ్చిన యూదులు వాళ్ళందరూ ఆశ్చర్యపడి కొందరు వెటకారం చేశారు. ఇది ఏమగునో అని కొందరు అన్నారు. కొందరేమో ఏమగును ఏంది సార్, ఇదేంటంటే వీళ్ళు క్రొత్త మద్యముతో మత్తులైపోయారు. మద్యం అంటే ఆల్కహాల్, మందు. కొత్త బ్రాండ్ ఒకటి వచ్చింది, చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా. ఇది కొత్త మద్యం, కొత్త బ్రాండ్ వచ్చింది, దాగేసి ఉంటారు. దాంతో మత్తులై ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలి. దేవుని గొప్ప సంగతులు వారు వివరించారని చెప్పారు వాళ్ళే. కొందరు వెటకారం, ప్రతి తరంలో ప్రతి చోట ఈ వెటకారం చేసే ఒక మూక ఉంటూనే ఉంటది. వాళ్ళని మనం పట్టించుకోవద్దు. అయితే అక్కడ మొదలు పెట్టాడు అప్పుడు పేతురు, సహోదరులారా మీరంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీరు మద్యముతో మత్తులు కాలేదు, పొద్దు పొడిచి జామైనా కాలేదంటే ఇంకా తెల్లవారలేదు పూర్తిగా. ఇప్పుడు జామైనా కాలేదంటే మెడికల్ షాపులు ఇంకా ఓపెన్ కాలేదు. మెడికల్ షాపులు అంటే మందు దుకాణాలు అన్నమాట. అది వేరే మెడికల్ షాపు. మెడికల్ షాప్స్ ఇంకా ఓపెన్ కాలేదు. మత్తులు కావడానికి అసలు షాపులే తెలియలేదు. ఎప్పుడు తాగారు మత్తులు? అది కాదయ్యా బాబు, ప్రవక్త అయిన యోవేలు ద్వారా చెప్పబడిన ప్రవచన నెరవేరుతుంది అని మొదలుపెట్టి యేసు ప్రభుల వారి పునరుత్థానమును గూర్చి పేతురు అక్కడ ప్రకటించాడు. అదంతా విన్నారు. ఫైనల్ గా పేతురు ఒక స్టేట్మెంట్ చేశాడు 36లో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి అంటే మీరే సిలువ వేశారు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగా అంటే మెస్సియాగా, ప్రభు అంటే రాజుగా, అధిపతిగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతా తెలుసుకోవాలన్నప్పుడు ఆ బోధ విన్న వాళ్ళు, సహోదరులారా ఇప్పుడు మేమేమి చెయ్యవలెను అంటే అప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇది చెప్పినాక ఈ వాక్యము విన్న వారిలో ఇంచుమించు 3000 మంది ఆ దినం బాప్తిస్మము పొందారు. బాప్తిస్మము పొందుట ద్వారా సంఘములోనికి చేర్చబడ్డారు. 120 మందితో కూడిన సంఘము అనే శరీరం అక్కడ ఉంది.
ఆ సంఘం అనే శరీరములో 120 మంది ఇంచుమించు ఉన్నారు. ఇప్పుడు 3000 మంది చేర్చబడ్డారు, సంఘములోనికి చేర్చబడ్డారు. వీరు అన్న వీరు అంటే బాప్తిస్మము పొందుట ద్వారా సంఘములోనికి చేర్చబడ్డ వీరు. అంటే వీరెవరు? విశ్వాసులు, పరిశుద్ధులు, రక్షణ పొందిన వారు, జన్మ కర్మ పాపముల నుండి విమోచింపబడి యేసు రక్తములో పాపాలు కడుక్కొని నీటిలో ముంచడం బాప్తిస్మము పొందిన విశ్వాసులు. వీరు 4 విషయములలో ఎడతెగలేదు. వీరు అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక యుండిరి. హల్లెలూయా. 4 విషయాలను ఎడతెగలేదు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఈ 4 విషయాలను ఎడతెగవద్దు. ఎడతెగలేదంటే దాంట్లో కంటిన్యూగా, దాంట్లో కొనసాగుతూ ఉన్నారన్నమాట. బ్రేక్ రానివ్వలేదు, గ్యాప్ రానివ్వలేదు. ఈ 4 మొదటిది ఏంటి? హల్లెలూయా. ఉన్నారా ఇక్కడనే? కేక్ రాలేదని చింతించుచున్నారా? వస్తుందన్నారు కదా. కొంచెం ఆలస్యమైనందుకు చింతించుదాం, కానీ వాక్యం మీద దృష్టి పెడదాం. హల్లెలూయా. అందులో మొదటిదేంటి? అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ అంటే ఏంటి? పరిశుద్ధులకు ప్రభువు ఒక్కసారే అప్పగించిన బోధ. దానిని అపోస్తలుల బోధ అని ఎందుకన్నాడంటే ప్రభువు ఆ బోధను తన అపోస్తలుల ద్వారా మనకు అందించాడు. హల్లెలూయా. అర్థమైందా? ఆదిమ అపోస్తలుల ద్వారా దేవుడు మనకు అప్పగించిన బోధ. అపోస్తలుల బోధ అంటే అది యేసయ్య బోధనే. కొందరు యేసు బోధ కావాలి, అపోస్తలుగా బోధ మనకెందుకు? అదంతా తిక్క వాదం. యేసయ్య బోధనే. కోట జక్కయ్య గారు రాసిన పాటలో ఉంది కదా, క్రైస్తవుండా. అందులో ఒక చరణంలో ఏమంటాడు? వసుధలో ప్రజలెల్లరూ యేసు వాక్యంబు వినచు పాదగుని వాంఛించుచుండగను. వసుధలో ప్రజలెల్లరూ యేసు వాక్యంబు వినచు పాదగుని వాంఛించుచుండగను. మిషను మిషల చేత విత్తిపడుతూ వాదములతో, మిషను మిషల చేత విత్తిపడుతూ వాదములతో యేసు బోధను విరచినారన్నా. జీవితకాలము వారి చింత ముందూరన్నా. యేసు బోధను విరచినారన్నా. ఎంతకాలము వారి చింత ముందూరన్నా. క్రైస్తవుండా కదలి రావయ్యా. శిలువ శక్తిని చాటలేమయ్యా. ఎండవానలనియు కలిసి ఎంతకాలము మూలనుండు. ఎండవానలనియు కలిసి ఎంతకాలము మూలనుండు. అందరూ ప్రేమింతువేమన్నా. భక్తి మందలు ఎంత మించిన మంటికేరన్నా. అందరూ ప్రేమింతువేమన్నా. ఈ భక్తి మందలు ఎంత మించిన మంటికేరన్నా. క్రైస్తవుండా కదలి రా
బాధగొని, అంటే ఆకలి బాధ. వాక్యము కొరకు ఆకలితో బాధపడుతుంటే మిషనులు ఏం చేస్తున్నాయంట? మిషల చేత మిట్టిపడుచు వాదములతో యేసు బోధను వదిలేశారట. యేసు బోధ అంటే ఏంటి? అపొస్తలుల బోధే, పరిశుద్ధులకు దేవుడు అప్పగించిన బోధ. అది వేరు ఇది వేరు కాదు. ప్రభువు బోధలో పెంచమన్నాడు. ఆ ప్రభువు తన అపోస్తలుల ద్వారా మనకు ఒక బోధ అప్పగించాడు. అదే అపోస్తలుల బోధ, అదే వాక్య సారాంశ సత్యము. పరిశుద్ధులకు దేవుడు అప్పగించిన ఈ బోధ, ఆ అపోస్తలుల బోధలో మన పిల్లలను పెంచమని చెబుతున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఖండత వాక్యాలు నేర్పించేసి 4 మాటలు ప్రార్థన నేర్పించి జక్కయ్య కథ, ఈ కథలన్నీ చెప్పేసి అబ్బో నా కొడుకు లేదా నా బిడ్డ ఇంత భక్తిలో పెరుగుతున్నానే మనం మురిసిపోకూడదు. మంచిదే, కానీ అక్కడనే ఉండొద్దు. ఆ దాటి ముందుకు రావాలి. అపోస్తలుల బోధ ఒకటి ఉంది. ఈ అపోస్తలుల బోధలోనే పెంచాలి. దాని కొరకు పోరాడమని ఎందుకన్నాడు యూదా భక్తుడు? పోరాటం ఎందుకు చేయాలి అంటే ఈ బోధకు భిన్నమైన బోధలన్నీ ప్రచారములో, సంఘములోనికి దుష్టుడైన సైతాను, యెజబెలు ఆత్మ పనిచేస్తూ సంఘములోనికి దుర్బోధలను ప్రవేశపెట్టింది. ప్రతి అబద్ధ బోధ దానికి జనకుడు సైతాను గాడు. వాడు అబద్ధమునకు జనకుడు అన్నాడు యేసయ్య కదా. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 కిందికి మీరు చదివితే, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ప్రతి అబద్ధము కూడా వాని యొక్క ప్రోడక్ట్, వాని నుండి వచ్చింది. సత్యం ఎప్పుడు దేవుని నుండి వస్తుంది, అబద్ధము వాని నుండి వస్తుంది. దేవుని బిడ్డల హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనము చూడండి. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. చాలు ఏమన్నాడు? నానా విధములైన అన్య బోధ అన్నడా, బోధలు అన్నడా? అన్య బోధల ఏకవచనమా బహువచనమా? బహువచన సంబోధన. నానా విధములైన అన్య బోధలు అని. అన్య బోధలు చాలా ఉన్నాయి, నానా విధాలుగా. అవును, ఇంతకు అన్య బోధలు అంటే ఏంటి? అన్య భాషలు అంటే ఏంటిది? అన్య భాషలు, అన్య భాషలు అంటే ఏంటో తెలుసా? మనది కాని భాషలన్నీ అన్య భాష. మన భాష ఏంది? తెలుగు, అది మాతృభాష. మాతృభాషలు ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉన్నాయి మాతృభాషలు? ఒకటే ఉంటుందా? కనీసం 2 2 3 ఒకటే ఉంటుంది. మాతృభాష ఒకటే ఉంటుంది.
మన మాతృభాష తెలుగు. తెలుగు కాక మిగిలిన భాషలన్నీ అవి అన్య భాష. మనోళ్ళు వాడుతూ ఉంటారు, వాళ్ళు అన్యుడండి అంటుంటారు కొందరు కదా. అన్యుడు అంటే మనవాడు కాదు. మనమెవరు? సహోదరుడు కదా, సహోదరి సహోదరుడు. సహోదరుడు అంటే ఒకే ఉదరములో నుండి ఈ కడుపు భాగాన్ని ఉదరం అంటారు అన్నమాట. సహోదరుడు అంటే ఒకే తల్లి కడుపులో నుండి ఉదరములో నుండి వచ్చిన వాడు. అన్నదమ్ములను సహోదరులు అంటారు, అక్క చెల్లెళ్ళను సహోదరులు అంటారు. ఒకే తల్లికి పుట్టిన వారందరూ సహోదరి సహోదరులు. మిగతా వాళ్ళు సహోదరులు కాదు, మనకు సంబంధం అన్యుడు. అట్లనే అన్య భాషలు అంటే మనది కాని భాషలన్నీ అన్య భాషలు. హల్లెలూయ. ఇప్పుడు అన్య బోధలు అంటే మనవి కాని బోధలన్నీ అన్య బోధలు ఎన్ని ఉన్నాయి? ఓ చాలా ఉన్నాయి. బహువచనం, నానా విధములైన అన్య బోధలు అంటేనే బహువచనం. మళ్ళీ నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకండి అని పౌలు హెచ్చరించాడు. అంటే పౌలు బ్రతికున్నప్పుడే, పౌలు బ్రతికున్న కాలములోనే చాలా మంది అన్య బోధల వైపు త్రిప్పబడుతున్నారు. కాబట్టి హెచ్చరిస్తున్నారు, మీరు త్రిప్పబడకుండి. అన్య బోధలు వైపు త్రిప్పబడకండి. మనకొక బోధ ఉంది, మీరు గమనించారా? మనం చదువుకున్న మూలవాక్యములు ఏమన్నాడు? మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను. ఏకవచనమే వాడాడు. ప్రభువు యొక్క బోధ. యూదా పత్రికలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి. అపోస్తల కార్యాలు 2:42లో వీరు అపోస్తలుల బోధ యందు. ఏకవచనమే. అంటే మన బోధది, మనకు దేవుడు అప్పగించిన బోధ ఒకటి ఉంది. అది కాక మిగిలిన అన్ని కూడా అన్య బోధ. ఇప్పుడు మన పిల్లలను దేంట్లో పెంచాలా? ప్రభువు మనకు ఒక బోధ అపోస్తలుల ద్వారా అప్పగించాడు. ఆ బోధలోనే పెంచాలి. ఏదో ఒక బోధ అని పెంచామనుకోండి, వాడు భ్రష్టు పట్టిపోతా. కడవరి దినములలో అనేక మంది భ్రష్టు పడతారన్నాడు పౌలు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచన ప్రారంభ వచనాలు చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును దయ్యముల బోధ అన్నడ బోధలు అన్నడ దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల గుదురని ఆత్మ తేటగా, ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. తేటగా చెబుతున్నాడట పరిశుద్ధాత్ముడు. ఏమని చెబుతున్నాడు? కడవరి దినములలో. కడవరి దినాలంటే యేసు రాకడ సమీపించినప్పుడు ముందుండే దినములు. యేసు రాకడ సమీపిస్తూ ఉన్న దినాలను కడవరి దినాలు. కడవరి దినములలో ఏం జరుగుతుందట? కొందరు
అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు లక్ష్యముంచుతారు. దయ్యముల బోధల యందు లక్ష్యముంచి ఏమవుతారు? ఉన్నారా ఇక్కడ? ఇంటికి వెళ్ళిపోయారా? విశ్వాస భ్రష్టులకు. విశ్వాస భ్రష్టుడు అంటే అవిశ్వాసాన్ని కాదు. అవిశ్వాసంగా వాడికి విశ్వాసమే లేదు. విశ్వాస భ్రష్టుడు అంటే ఒకప్పుడు విశ్వాసములో కొనసాగినాడు, ఇప్పుడు ఆ విశ్వాసం పోగొట్టుకున్నాడు. అర్థమైంది? కేసీఆర్ గారు సీఎం పదవిలో ఉండే, ఇప్పుడు మాజీ అయిపోయింది. అంటే పదవి భ్రష్టుడైన, పదవి పోగొట్టుకున్న వాళ్ళను పదవి భ్రష్టుడు అంటారు. మాజీ అయిపోయిన విశ్వాస భ్రష్టుడు అంటే ఒకప్పుడు విశ్వాసి, మంచి విశ్వాసి, ఇప్పుడు విశ్వాస భ్రష్టుడై ఉన్నట్టే. విశ్వాసము నుండి తొలగిపోయాడు, మాజీ విశ్వాస అయిపోయాడు. ఎందుకు విశ్వాస భ్రష్టులయ్యారు? అవుతారని హెచ్చరిస్తున్నాడు. కడవరి దినములలో అనేకులు అవుతారు. ఎందుకు? దయ్యముల బోధ యందు లక్ష్యముంచి నందు చేత. ఇప్పుడు మనం దేని యందు లక్ష్యముంచాలా? అపోస్తలుల బోధ యందు లక్ష్యముంచాలా. అదే దేవుడు అప్పగించిన బోధ, అదే ప్రభువు బోధ. ఈ బోధ యందు ఎవరైతే లక్ష్యముంచరో వారు సూనర్ ఆర్ లేటర్ విశ్వాస భ్రష్టులైపోయే ప్రమాదం ఉంది. హల్లెలూయా. అందుకే సిద్ధాంతాల విషయంలో సత్యమే కావాలని ఈ కడవరి దినములలో దేవుడు రంజితో ఫిరయ్య గారిని లేపి నిలబెట్టి సిద్ధాంత దిద్దుబాటుకు పురిగొలిపాడు. పరిశుద్ధులకు అప్పగించిన బోధ నిమిత్తము పోరాటము చేస్తున్నది ఈనాడు ఓఫిర్ మినిస్ట్రీస్. హల్లెలూయా. మనమేమో పోరాటం చేస్తూ ఉంటే మిగతా వాళ్ళేమో సిద్ధాంతాలు ఎందుకన్నా, సిద్ధాంతాలు మాట్లాడితే గొడవలు వస్తాయి, సిద్ధాంతాలు మాట్లాడితే అందరూ మనకు దూరం అయిపోతారు. ఇప్పుడు చిలకరింపు బాప్తిస్మం తప్పు, ముంచడమే రైట్ అని నిరూపించి మాట్లాడినాం అనుకో, చిలకరింపుల్లో కోపం వస్తుంది, జెండా కిందల్లో కోపం వస్తుంది. తర్వాత బాప్తిస్మం అక్కర్లేదు అనడానికి కోపం వస్తుంది, నాలుక మీద ఉప్పు పెట్టేటోడికి కోపం వస్తుంది. ముంచడమే రైట్ అన్నందుకు 4 వర్గాలు మనకు దూరమై. ఇప్పుడు ముంచడం బాప్తిజం రైట్ అంటే ముంచడం బాప్తిస్మం పొందిన వాళ్ళు అందరూ కూడా కరెక్ట్ చెప్పినాం, శబాష్ రైట్ అని అంటారు కదా. మళ్ళీ ఈ ముంచడం బాప్తిస్మం పొందిన వాళ్ళల్లో కొందరికి పరిశుద్ధాత్మ కృపావరాలు అంటే గిట్ట కృపావరాలు ఉన్నాయి అని గట్టిగా వాదించి నిరూపించినాం అనుకో, ఈ బాప్తిస్మం ముంచడం అన్నోళ్ళు కూడా దాంట్లో మళ్ళీ కొందరు కృపావరాలు నమ్మనోళ్ళు వాళ్ళు వ్యతిరేకిస్తారు. మిగతాళ్ళు ఆ భలే చెప్పిన వాటి. మళ్ళీ ఈ ముంచడం బాప్తిస్మం పొంది రైట్ అని కృపావరాలు ఉన్నాయి అని నమ్మే వాళ్ళు యేసు 2వ రాకడకు మనం శ్రమలు ఎదుర్కోవలసిందే, శ్రమల తర్వాతనే యేసయ్య వస్తాడనగానే ముంచడం బాప్తిజం ఒప్పుకున్నారు, కృపావరాలు కూడా ఒప్పుకున్నారు. శ్రమలు ఉన్నాయంటే ఇప్పుడు ఒప్పుకోరు. శ్రమలు రాకముందే మనం ఎత్తపడతాం, ఎత్తపడ్డాకనే శ్రమలు వస్తాయి అన్న ఒక్కరు మన ఇంట్లోకి వెళ్ళి కొందరు మనతో విభేదించి మనం అంటే ఇష్టపడతాం. ఇక నువ్వు ప్రతిదాన్ని సిద్ధాంతాలను ఒకటొకటి మాట్లాడితే కొందరు
అందరు దూరం అయిపోయి ఆఖరికి నువ్వు ఒక్కరినే మిగులుతావు, ఏకాకి లెక్క. ఎందుకు వచ్చిన గొడవ అని మాట్లాడదు. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని మనోళ్ళు చెప్పుకుంటున్నారు. దానికి ఇట్లా నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు బోధకుడు సుమతి. బోధ చేస్తే అట్లా చేయాలి, ఎవరిని నొప్పించొద్దు, అందరినీ మెప్పించాలి. అందరినీ మెప్పించాలంటే సిద్ధాంతాలు మాట్లాడద్దు. ఇప్పుడు సంఘానికి కావలసిందే సిద్ధాంతము. హల్లెలూయా. సంఘానికి ఒక పునాది ఉంది, సైద్ధాంతిక పునాది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలలో రక్షణ పొందిన వారందరూ కూడా నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందేలా దేవుని అందరి విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పును పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదా. నువ్వు సంపూర్ణుడు కావటానికి సాగాలంటే ఏమొదిలేయాలి? క్రీస్తును గూర్చిన మూలోపదేశం మానాలి. క్రీస్తును గూర్చిన మూలోపదేశం అంటే ఏంటి? హల్లెలూయా. మూలోపదేశం అంటే ఏంటి? మొదటి పాఠాలు. ఇప్పుడు మన ప్రసంగానికి మూలవాక్యం ఏంటి? మూలవాక్యం అంటే మొదట చదువుకున్న వాక్యం ఏంటది? ఎఫ్ఎస్సి 6:4. అది మూల. ఇప్పుడు మూల ఉపదేశం. మూలోపదేశం అంటే మూలకుండేదని కాదు. మూలోపదేశం అంటే మొదట నేర్చుకోవలసిన ఉపదేశం. క్రీస్తును గూర్చి మొదట నేర్చుకోవాల్సిన ఉపదేశం అంటే బేసిక్ టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అర్థమైందా? బేసిక్ టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్. బేసిక్స్ అంటే ఏంటి? పిల్లలను బడికి పంపుతాం కదా. బడికి పంపిన ముందు ఏ క్లాసులు వేయాలి? ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ ఎందుకు చాలు? మా వాళ్ళని ఇప్పుడే 10th క్లాస్ వేసేస్తాం. అలా కుదురుతుందా? తీసుకుంటారా? అడ్మిషన్ ఇస్తారా? 10th క్లాస్ చదవాలంటే ముందు ఎల్కేజీ చదవాలి. ఎల్కేజీలో ఏం నేర్పిస్తారు? ABCD 1, 2, 3, తర్వాత కూడికలు తీసివేది. ఎల్కేజీ, యూకేజీ 2 అయినాక అప్పుడు 1వ తరగతికి వస్తాడు. అప్పుడు చదువు మొదలవుతుంది. దానికి ముందు ఎల్కేజీ, యూకేజీ మొత్తం ఏంటిది? మూలోపదేశం అన్నమాట. ఇప్పుడు క్రీస్తును గూర్చి కూడా మూలోపదేశం ఏంటది? ఈ హెబ్రీ పత్రిక 6లో చెప్పిన 6 సంగతులు. నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుట, దేవుని అందరి విశ్వాసం, బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్త నిక్షేపణం, మృతుల పునరుత్థానం, నిత్యమైన తీర్పు పునాది. ఈ పునాదే మూలోపదేశం. హల్లెలూయా. అర్థమైందా? ఈ పునాదే మూలోపదేశం. ఈ పునాది అంటే ఏంటి? సిద్ధాంత పునాది. ఈ 6 సంగతులు చెబుతూ 3వ దాన్ని ఏమన్నాడు? బాప్తిస్మములను గూర్చిన బోధ. ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? డాక్ట్రిన్ ఆఫ్ బ్యాప్టిజమ్స్ అని ఉంటుంది. డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం అని అర్థం. ఇంకొక అర్థం, సంఘానికి సిద్ధాంత పునాది ఒకటి ఉంది. ఇప్పుడు సిద్ధాంతాలు మనకి ఎందుకంటే సైతాన్ బోధ, దయ్యం బోధ. అది
సిద్ధాంతాలు మనకెందుకు? సిద్ధాంతాలు మాట్లాడితే గొడవలు వచ్చేస్తాయి. సిద్ధాంతం అంటే ఏంటిది అసలు? నిర్వచనం. సత్యమును లాజికల్గా, తర్కబద్ధంగా నిరూపించి ఫలానా వచనం ప్రకారం, ఫలానా లాజిక్ ప్రకారం, ఫలానా లేఖన సూత్రం ప్రకారం, ఫలానా వ్యాఖ్యాన సూత్రం ప్రకారం ఇలాగే నమ్మాలి. ఇదే సత్యం. సత్యమును సరిగ్గా నిర్వచించడమే సిద్ధాంతం. హల్లెలూయా. సిద్ధాంతం మనకేంటంటే దేన్ని సత్యం అనవద్దు. అది చులకరింపు రైట్ అంటే వాళ్ళకి అట్లా అర్థమైంది, వీళ్ళకి ఇట్లా అర్థమైంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా దేవుడు వాళ్ళకి అట్లా బయలుపరిచాడు, నీకు ఇట్లా బయలుపరిచాడు, నాకు ఇలా బయలుపరిచాడు, ఇంకొకరికి అలా బయలుపరిచాడు అంటే కుదరదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఒకరినేమో ముంచడమే రైట్ అని చెప్పి, ఇంకొకరికి జెండా కింద ప్రమాణమే రైట్ అని చెప్పి, మరొకరికి చిలకరింపు రైట్ అని చెప్పి, ఇంకొకరికి నాలుక మీద ఉప్పు పెట్టుకోండి అదే రైటు, అదే బాప్తిజం అని చెప్పి, కొందరికి బాప్తిజం అక్కర్లేదని చెప్పి, ఇన్ని రకాలుగా చెప్తే అట్లా మాట్లాడేవాడిని దేవుడు అంటారా? మన దేవుడు అబద్ధమాడనేరని దేవుడు సత్యమే మాట్లాడతాడు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చెప్పడు. అపోస్తలుల ద్వారా మనకు ఒక బోధ అప్పగించాడు. ఆ అపోస్తలుల బోధను ఎట్లా గుర్తుపట్టాలి అంటే దానికి కొన్ని వ్యాఖ్యాన సూత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా దైవజనులు, మనందరి ఆధ్యాత్మిక తండ్రి రంజిత్ ఓఫీరయ్య గారు ప్రమాణ వాక్యం అనే గ్రంథములో రాశారు. ఎంతమంది చదివారు ప్రమాణ వాక్యము అని ఇప్పుడు నేను అడగా. అడగలేదు. చదవని వాళ్ళు ఉంటే చదవండి. ప్రభువు యొక్క బోధ అంటే అపోస్తలులు, అదేంటో మనకు తెలియకపోతే మన పిల్లలకి ఎట్లా నేర్పుతాం? తండ్రులారా మీ పిల్లలకు ప్రభువు యొక్క బోధను పెంచుము అని అన్నాడు. ఇప్పుడు తండ్రులు నేర్పాలంటే ఇప్పుడు తండ్రులకు బోధ తెలియాలా లేదా? తల్లిదండ్రులకు అలా కదా చెప్పరేంటండి? ఇప్పుడు ముందు ఎవరు నేర్చుకోవాలి? మరి మనం నేర్చుకోవాలంటే అపోస్తలుల బోధన ఎట్లా గుర్తుపట్టాలో ప్రమాణ వాక్యము మనకు తెలియాలి. బాగా ఆకలింపు చేసుకోవాలి. నేను మళ్ళీ అయ్యగారి బుక్లన్నీ మళ్ళీ చదువుదామని మళ్ళీ మొదలు పెట్టిన. చదవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చదివినా కూడా కొన్నిసార్లు మర్చిపోతా ఉంటాం కదా. మళ్ళీ చదవాలి. భాష చెప్పింది ఒకటి, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. మన దగ్గర ఒక భాష ఉన్నది, ఈ భాష మన దగ్గర ఒక భాష ఏం పెట్టినట్టు అయ్యగారి గ్రంథాలు 100 సార్లు చదివితే ఒక్కసారి చదివినా అంత మ్యాటర్ ఉంది. ఒక్కసారి చదివేగానే అర్థమైపోయేది కాదు. మళ్ళీ చదువుతూనే ఉండాలి. ఒక్కసారి నేను చదివేసిన అనుకోవద్దు, అది చదివినట్టే కాదంటున్నాను. కాబట్టి మళ్ళీ చదవాలి. నీకు అర్థమయ్యే వరకు అర్థమైన మళ్ళీ చదవాలి, అంటే మర్చిపోకుండా ఉండడం. హల్లెలూయా. చిన్నప్పుడు మూలోపదేశం మానమన్నాడు కదా. క్రీస్తును గూర్చిన మూలోపదేశం
మానమన్నాడు. మానమంటే అర్థమైంది. ఎందుకు మానాలి? మూలోపదేశం బాగా నిండిపోయింది హృదయం, అప్పుడు మానాలి, నిండక ముందు కాదు. అందుకే సార్ నేను మానేసిన, పట్టించుకుంటలేదు. చిన్నప్పుడు స్కూల్కి పోయినాం మనం, లెక్కల్లో మనకు ఏం నేర్పించారు? ఎక్కాలు నేర్పించారు కదా. 2 1 2, 2 2 4, 2 3 6 అని టీచర్ నేర్పింది. ఇక పిల్లలు ఏం చేసేది? టీచర్ చెప్తా ఉన్న టీచర్ వెనకాల బాగా వల్ల వేయించి 10 సార్లు రాయమని చెప్పేవాళ్ళు. అక్కడ చెప్పి ఇంటికి వచ్చి ఆడుకుంటా కూడా మనం ఏం చేసాం? ఆటలు ఆడుకుంటా కూడా 2 1 2 2 2 నేర్చుకున్నామా లేదా? రోజు టేబుల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఎవరన్నా చేసుకోరా, ఇంత పెద్దగా అయిపోయినాం. ఎందుకైనా మంచిదని టేబుల్స్ బుక్ పెట్టుకొని రోజు 2 1 2 2 2 చేసుకోరు ఎవరన్నా? మానేసినాం కాదు. ఎందుకు మానేసినాం? నువ్వు నిద్రలో లేపడిగిన అర్ధరాత్రి 1 గంటలు లేపి 2 5 ఎంత అంటే ఏం చెప్తాం? ఆగిపోయా నిద్రలో లేపి ఇప్పుడు అడుగుతుంది ఆలోచన. 2 5 ఏదో ఉండే అంటామా? 2 5 ఎంత తక్కువని చెప్పేస్తున్నాం. 2 5 10. దీనికోసమనే నువ్వు నిద్ర పాడు చేస్తే అది కూడా తెలియదా? 2 5 10 దీనికోసం లేపినాం, మంచి నిద్ర పాడు చేసినాం అని కోపపడు. ఎందుకు? నిద్రలో లేపిన తక్కువని చెప్పేస్తాం. ఇప్పుడు క్రీస్తును గూర్చిన మూలోపదేశం ఒకటి ఉంది, పునాది, సిద్ధాంత పునాది. ఈ సైద్ధాంతిక పునాదిని బాగా ఆకలింపు చేసుకోవాలి. నిద్రలో లేపి అడిగిన నువ్వు తక్కువని చెప్పేటట్టు సాధన చేయాలి, నేర్చుకోవాలి. అప్పుడు మానేయాలి. మూలోపదేశం ఏమన్నాడు? సిద్ధాంతం. నక్సలైట్ వాళ్ళకి సిద్ధాంతాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ వాళ్ళకి సిద్ధాంతాలు ఉన్నాయి, టెర్రరిస్టులకు వాడికి సిద్ధాంతం. ఎందుకు ఇట్లా చేసుకున్నాం? అంతమందిని చంపుతున్నా అంటే వానికో సిద్ధాంతం. అందరికి సిద్ధాంతాలు ఉన్నాయి, క్రైస్తవులకు ఉండొద్దు. సిద్ధాంతాలు మనకి ఎందుకు అంటారు? ఏంటి సిద్ధాంతాలు మనకు ఎందుకు అంటున్నాడంటే, వాడు యజబెలు చేతి నిండా దొరికిపోయి, మన జుట్టు యజబెల్ చేతిలో ఉంది. సిద్ధాంతం కావాలని, ఆ సిద్ధాంతము అపోస్తలులు చేసిన సిద్ధాంతం, అపోస్తలుల ద్వారా దేవుడు అప్పగించిన బోధ అంటే డాక్ట్రిన్. సౌండ్ డాక్ట్రిన్లో మనం లక్ష్యం ఉంచాలి, దానికోసం పోరాటం చెయ్యాలి. దాని కొరకు ఈనాడు పోరాటం చేసుకున్నవాడే మన గురువర్యులు రంజిత్ ఓఫీర్ గారు, ఓఫీర్ మినిస్ట్రీస్. హల్లెలూయా. అందరేమో స్వస్థత కూటాలు, సువార్త స్వస్థత మహాసభలు, సువార్త స్వస్థత ప్రవచన సభలు అంటే రకరకాలుగా పెట్టుకుంటా ఉంటే, అయ్యగారేమో సత్యాన్వేషక మహాసభలు, సర్వసత్య మహాసభలు. సత్యం ఏదో నిగ్గు తెలుసుకుందాం, నిరూపించుకుందామని. అది ఎలా తెలుస్తుంది అంటే, వాక్య సారాంశమే సత్యం. కొన్ని సారాంశము తీసుకోవాలి. ఒకటేదో వచనం పట్టుకొని వేళ్ళాడితే సైతాన్ చేతికి మంచిగా దొరికినవన్నమాట. దయ్యముల బోధ యందు లక్ష్యం నుంచి నందుచేత అనేకులు విశ్వాస భ్రష్టులవుతారు. ఆత్మతీటగా చెబుతున్నారు. అంటే మనం దేని యందు లక్ష్యం ఉంచాలా? అపోస్తలుల బోధ యందు లక్ష్యం ఉంచాలి. అయ్యగారి గ్రంథాలు చదవండి చదవండి అని ఎందుకు చెప్తున్నాం?
అపోస్తలుల బోధ ఏదో, వాక్య సారాంశ సత్యమేంటో లాజికల్గా, తర్కబద్ధంగా, వ్యాఖ్యాన సూత్రాలతో మన ఇంగితానికి అనుకూలంగా నిరూపించి ఆ సత్య బోధను, అపోస్తలుల బోధను వారు స్థాపించారు. అందుకే చదవాలి. ఎవరైతే అయ్యగారి గ్రంథాలు చదవడము లేదో, మీరు అపోస్తలుల బోధ యందు లక్ష్యం ఉంచడం లేదు. నువ్వు అగాపేలో ఉన్నా సరే, ఉంటే ఏం లాభం? లక్ష్యం ఉంచొద్దు. యేసయ్యను వెంబడించారు ఎంతమంది? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు? 5,000 మంది. స్త్రీలు పిల్లలు కాక పురుషుల సంఖ్యలు. స్త్రీలు పిల్లలు కలుపుకుంటే 15,000 అన్నా అయ్యి ఉంటాయి. కనీసం 10,000 అన్నా ఉంటాయి కదా. అవును, ఆ 10,000 మంది ఎటుపోయిండ్రు? యోహాను సువార్త 6వ అధ్యాయం 66లో 6:66 యోహాను సువార్త. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదట. ఎప్పటి నుంచి? అప్పటి నుంచి. అప్పుడంటే ఎప్పుడు? ఆ అధ్యాయములో యేసయ్య ఒక మాట చెప్పాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుతానని చెప్పినప్పుడు శిష్యులు, ఆయనను వెంబడించిన శిష్యులలో అనేకులు ఏం చేశారో, ఒక మీటింగ్ పెట్టుకున్నారు, డిబేట్లు పెట్టుకున్నారు, ఇక డిస్కషన్. 52లో 52వ వచనం, యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించుకున్నారట. తర్వాత 60వ వచనం, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు. నమ్మే సంగతి తర్వాత, ఎవడు వింటాడా? ఇంత కఠినంగా చెప్తున్నాడు. సత్యం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది కదా. నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది అన్న సామెత. ముందేం చేశారు? ఎట్లా తిననిస్తాడు శరీరాన్ని. తర్వాత ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడు. 66లోకి వచ్చేసరికి, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను, అడ్రస్ లేకుండా పోయి ఎగ్జిట్ అయింది. ఎగ్జిట్ మినిస్ట్రీ ఎంత పురాతనమైనదో తెలుసా? 2000 ఏళ్ల చరిత్ర ఉంది దానికి. ముందే దగ్గర వేల సంఖ్యలో ఎగ్జిట్ అయిపోయారు. యేసయ్య వెనక్కి తిరిగి చూస్తే ఎంతమంది ఉన్నారు? 12 మందిలో. ఇక అంతేకాదు, ఎగ్జిట్ మినిస్ట్రీ అక్కడ క్లోజ్ కాలేదు, అది కొనసాగుతుంది అనడానికే ఆ 12లో మళ్ళొకడు ఎగ్జిట్ అయ్యాడు. వాడే ఇస్కరియోతు యూద. ఈ పరంపర కొనసాగుతుందని అప్పుడే క్లూ ఇచ్చిండు అన్నమాట. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నారు. 5,000 మంది ఎట్టుపోయింది. ఇంకోసారి యేసయ్య 4,000 మందికి పంచిన సందర్భం కూడా ఉంది. వాళ్ళు ఎట్టుపోయింది. దగ్గర 10,000 మంది ఎక్కడ పైన వెంబడిస్తేవారు, గుంపులు. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ వెనుక తీసి 12 మంది
మీలా ఉన్నోళ్ళతో కూడా ఏమన్నారు యేసయ్య 67వ వచనంలో, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, అంటే అర్థం ఏంటి? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అంటే వెళ్ళిపోవాలంటే పోండ్రా బాబు అని అర్థం. బాబా మీరన్నా ఉండంటారు, అందరు పోయారు, మీరు 12 ఉన్నారు, మీరు పోకంటారు అని కాదు. మీరు కూడా పోవాలని ఉంటే పోవచ్చు అని చెప్తున్నాడు యేసయ్య. యు ఆర్ ఫ్రీ టు గో, బలవంతం లేదు. దాని రెఫరెన్స్ ఏంటి? వెళ్ళిపోయిన వాళ్ళ రెఫరెన్స్ చూసి చెప్పండి కాదు, ఇప్పుడు చదివిన యోహాను సువార్త 6:66 అంటే 666. యోహాను సువార్త 6:66, 3 6లు వచ్చినాయి. అంటే సైతాన్ సంఖ్య ఎగ్జిట్ అవుతున్నాడంటే 666 సైతాన్ బాగా పనిచేస్తున్నాడు అన్నమాట. ఆ వచనాన్ని కూడా చూడు ఎక్కడ రాయించిందో. కొన్ని వచనాలు అయ్యగారు చెప్తూ ఉంటాడు కదా, 3:16 అనేది అన్ని ప్రేమను గురించి అట్లా కొన్ని ఉన్నాయి. అప్పటి నుండి అనేకులు వెనుకదీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. యేసయ్య ఏం బాధపడలేదు. మీరు కూడా పోవాలని ఉన్నారా, పోవాలని పోవచ్చు అని సీరియస్గా చెప్పేసి దేవుని బిడ్డలా కఠినమైన మాట చెప్పగానే సత్యము గట్టిగా ఉన్నది ఉన్నట్టు చెబితే అక్కడ ఎక్కువ మంది ఉండరు. అర్థమైందా? చాలా మంది చెప్తున్నారు మా చాలా పెద్ద సంఘం అని. నువ్వు సత్యం కరెక్ట్గా చెప్పు, అప్పుడు ప్రాపర్ షేప్కి వస్తుంది. ఇప్పుడున్న షేప్ ఏందో చూసి ముడిచిపోతున్నాను అని అంటే అక్కడ సత్యం నువ్వు చెప్తలేవన్నమాట. ప్రతి విషయములో బోధ, ప్రభు బల్ల విషయం, ఆరాధన క్రమం, సహవాసం, ప్రార్థన, పరిశుద్ధత అన్ని స్ట్రిక్ట్గా నువ్వు సత్యం మాట్లాడు. సత్యం మాట్లాడాలంటే షార్ట్ మెసేజ్లో చెప్పరాదు. మరి అదో సమస్య. మన ప్రసంగాలన్నీ పొడుగు ఎందుకైతే మనం చెప్పేది పొడుగు ఎందుకు అవుతుందంటే సత్యాన్ని నిర్వచిస్తూ అపోస్తలుల బోధ ఏదో వాక్య సారాంశ సత్యాన్ని నేర్పే పనిలో ఉన్నాం కాబట్టి పొడుగు అవుతుంది. షార్ట్గా ఎట్లా చెప్పొస్తుంది ఒక సత్యాన్ని. కాబట్టి షార్ట్గా చెప్పాలంటే సత్యం మాట్లాడదు. ఏదో అప్పటి మన బర్త్డే చాలా సంతోషం, దేవుడు ఎదుటను దీవించాలి, ఆశీర్వదించాలి, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెప్పి పంపవచ్చు, అయిపోయి. ఇప్పుడు పిల్లలారా ప్రభు బోధలో పెంచండి అంటే ప్రభు బోధ అంటే ఏంటిదని నిర్వచించుకోనికి ఇప్పుడు ఇంత టైం పట్టింది. ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని, బాప్తిస్మం సంగతి, ఆ విషయంలో అపోస్తలుల బోధ ఏమిటి, రాకడ విషయంలో పరిశుద్ధులకు దేవుడు ఒక బోధ అపోస్తలుల ద్వారా అప్పగించాడు, అదేంటి నిర్వచించుకోవాలి. యుగాంతం గ్రంథంలో అయ్యగారు అది నిరూపించు. బాప్తిస్మముల బోధ విషయం సింహనాదములో అట్లా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క ఆయా గ్రంథాలలో ఉపదేశం చేస్తూ ఆడియో వీడియో మెసేజెస్లో నిరూపిస్తూ వచ్చాం. ఇప్పుడు మనము ఆ బోధను, అపోస్తలుల బోధను ముందు పెద్దలు నేర్చుకోవాలి. బాగా తల్లిదండ్రులు బాగా నేర్చుకోవాలి.
నేర్చుకున్న దాన్ని తమ పిల్లలకు నేర్పించాలి. ఎప్పుడు నేర్పాలా? బాలుడుగా ఉన్నప్పుడే. ఇప్పుడు ఏం అర్థమవుతుంది రే, పెద్దగా అయినాక చెప్తాం అంటే పెద్దగా అయినాక నువ్వు వినుడు, వాడు బోధన నువ్వు చేస్తున్నావు. నీకేం తెలుసు మమ్మీ, నీకేం తెలుసు డాడీ అంటుంటారు వాడు. చిన్నప్పుడేమో కంటక వాక్యాలు కథలన్నీ చెప్పి వదిలేసి అపోస్తలుల బోధ. పెద్దగా అయినాక వాడు మనకు స్టోరీలు చెప్తుంటాడు. కాబట్టి మన పిల్లలకు మనం నేర్పేటప్పుడు మీరు సండే స్కూల్ టీచర్స్ అయితే దీన్ని దృష్టి పెట్టండి. వాళ్ళకి అర్థం కానందుకే కదా మనం అది. స్కూల్కి ఎందుకు పంపుతున్నారు మీ పిల్లలను? వాడు స్కూల్కి పోయి తెలిసిందే విని రావడానిక? తెలియని సంగతులు టీచర్ నేర్పుతుందని కదా. అర్థం కాని విషయాలనే అర్థమయ్యేటట్టుగా చెప్పడానికే టీచర్స్ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనము సరిగ్గా నేర్చుకుంటే మన పిల్లలకు సబ్జెక్ట్ అదే, చెప్పే విధానంలో మార్పు కదా. చిన్నపిల్లోనికి పెద్ద గ్రాంధిక భాష మాట్లాడుతున్నానికి అర్థం కాదు, వానికి అర్థమయ్యే భాష చెప్పాలి కదా. చిన్నప్పుడు వాటర్ని ఏమంటుండే అందరు? నీళ్ళు అంటుండే, నా పిల్లలు లాలా అంటుండే కదా. ఇప్పుడు వానికి లాలా అనే చెప్పాలి. మరి వానికి అర్థమయ్యే భాషలోకి దిగి ఈ పాయింట్లు మెల్లమెల్లగా స్టోరీ చెప్పమన్నప్పుడు అపోస్తలుల బోధలో నుంచి ఒక పాయింట్ చెప్పి కథలాగా వాని భాషలోకి దిగు. హల్లెలూయా. మా లక్కీ పాప అంటుండే చిన్న ఎటన్నా తీసుకుపోయి ఇల్లు రాయన వచ్చింది మేము కూడా వచ్చింది అనే మాట్లాడుతాం. సోఫాను ఫోఫా అంటుంది. ఇప్పుడు దానికి అర్థమైపోయింది. సోఫాలో వేసి అన్నీ అప్పుడప్పుడు తమాషా గంట సోఫా కాదు సోఫా అంటుంది. వాళ్ళకి ఇప్పుడు భాష వచ్చినా కూడా మనకు తమాషా కానీ అవే పదాలు వాడాలనిపిస్తూ ఉంటాయి కదా. వాళ్ళకి ఎట్లా చెప్తే అర్థమవుతుందో ఆ లెవెల్కి అపోస్తలుల బోధన నేర్పాలి. మనం చదువుకున్న మూలవాక్యం ఒక కాంటెక్స్ట్ అదే. హల్లెలూయా. మనం చక్కగా నేర్చుకోవాలి. పిల్లలకు అపోస్తలుల బోధలో వారిని పెంచితే పెద్దగైనాక దాని నుండి వారు తొలగరు. చిన్నప్పటి నుండే సత్యం ఏందో నేర్చుకున్నాడు. పెద్దగైనాక ఎవరన్నా వచ్చి మాట్లాడినాడు వీడే జవాబు అయి నిలబడతాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ప్రసంగం ఎక్కువ పొడిగించకుండా ఇలా పాయింట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రభువు యొక్క బోధలో, ప్రభువు యొక్క శిక్ష అంటే క్రమశిక్షణలో పెంచండి. బోధ అంటే ప్రభువు ఒక బోధ అప్పగించాడు. ఆ బోధ కొరకే పోరాడమని యూదా భక్తుడు పిలుపునిచ్చాడు. అదే అపోస్తలుల బోధ. ఆ అపోస్తలుల బోధే వాక్య సారాంశ సత్యము. 119వ కీర్తన 160లో ఆ వాక్య సారాంశ సత్యములో ఆ అపోస్తలుల బోధలో మన పిల్లలను పెంచాలి. వాళ్ళకి అర్థం కాదని అనవద్దు. మీరు సెల్ ఫోన్ ఇచ్చారు అనుకోండి, సెల్ ఫోన్ ఇస్తే ఏం చేస్తాం? మనకంటే ఎక్కువ పిల్లలే ఆపరేట్ చేస్తున్నారా లేదా? నేను లాక్ పెట్టుకున్న దీనికి
నేను ఎప్పుడో ఓపెన్ చేస్తుంటే మా చిన్నది అది ఎల్కేజీలో ఉన్నప్పుడు ఎలుకట్ల వచ్చి అది చూస్తలే అనుకున్నా, గమనించింది. తర్వాత ఇక నా ఫోన్ పట్టుకొని పోయి అది ఓపెన్ చేసుకుంటుంది, యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటుంది. చూస్తా ఉంటే నేను చెప్పిన అన్ని పిచ్చి పిచ్చి చూడదు బిడ్డ, ఏసయ్య చూడు ఏసయ్య పాటలు నేర్చుకోని చెప్పిన. అసలు కదిలింది కరుణాలత, ఆ కరుణామణి సినిమా చూపించిన. ఇక అప్పుడు ఇక మాటలు కూడా సరిగా రావు. ఇక అదే ఓపెన్ చేసుకొని కదిలింది కన్నునద్దం అనేదో అంటే అట్లా అదే పాట ఓపెన్గానే పెట్టుకొని వింటాము. ఆ పాటలో బందిపోటు దొంగ పరబ్బ అంటాడు కదా, ప్రభు అని అరుస్తుంటాడు కదా, అంటే పబు పబు అని అరుస్తాము. ఇంకా సెల్ ఫోన్ ఓపెన్ చేయడం వచ్చింది, మళ్ళీ అదే వాయిస్ మైక్ ఆన్ చేసుకొని ఏం కావాలో చుట్టూ టీవీ అని ఎంతో పెట్టుకుంటా, చిన్నపిల్లలు అన్ని కార్టూన్లు. మరి అవన్నీ అర్థమైతే మనం బోధ చెప్తే ఎందుకు అర్థం కాదు? అసలు నాకు డౌట్ ఏంటంటే వీళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాదు అని అంటున్నాడు. అసలు ముందు నీకు అర్థమైందా? కనుక దేవుని బిడ్డల దీని మీద దృష్టి పెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ద్వారా వాళ్ళకి కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. బాలుడు నడవవలసిన మార్గం మనకి బాల్యమందే నేర్పితే పెద్దగైనంత దాని నుండి తొలగిపోడు. ఈ సత్యములో మనం పెంచకపోతే కచ్చరంతా నింపుకుంటాడు, అబద్ధ బోధలన్నీ నింపుకొని అడ్డదిడ్డంగా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాం. సత్యం ఏదో చిన్నప్పటి నుండి నేర్పితే పెద్దగైన దాని కొరకు పోరాడతాడు. పరిశుద్ధులకు అప్పగించిన బోధ కొరకు పోరాడే ఒక పోరాట చేసే యోధుడు అవుతాడు, సైనికుడు అవుతాడు. మన పిల్లలను చిన్ననాటి నుండే పరిశుద్ధులకు దేవుడు అప్పగించిన ప్రభు బోధ, అపోస్తలుల బోధ కొరకు పోరాడే సైనికులుగా మనం మలుచుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. అపోస్తలుల బోధ యందు లక్ష్యం ఉంచుదాం, దయ్యముల బోధల యందు అన్య బోధల యందు మనము లక్ష్యం ఉంచొద్దు. మన పిల్లలు లక్ష్యం ఉంచకుండా ప్రభు బోధలోనే లక్ష్యం ఉంచినట్లుగా మనం జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం. మరి ఈరోజు బర్త్డే బాయ్ పృథ్వీరాజు కూడా ప్రభువు బోధలో ఆ బిడ్డ పెరగాలి. తల్లిదండ్రులు ఆ బిడ్డను ప్రభు బోధలో పెంచాలని కోరుకుంటూ ఆ బిడ్డకు ఆశీస్సులు పలుకుతూ ఈ నా మాటలు ముగించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. విత్తబడ్డ వాక్యం మనలో ఫలించున్నట్లుగా దైవజనులు పాస్టర్ పైడి రాజు గారు ప్రార్థిస్తారు. తరువాత పాస్టర్ మధు గారు మనకు ఆశీర్వచనం పలుకుతారు. లేదా ఆశీర్వచనం వారు రాకపోతే దేవుడు వచ్చారు, ఆశీర్వాదం వారు ఇస్తారు. ముందు ఒక తీర్మానం చేసుకున్నారు, ఎవరికి వారు మోకరించి ప్రభువా, ఏదో స్టోరీలు కాదు, కంటత వాక్యాలు కాదు, నా పిల్లలను అపోస్తలుల బోధలో నేను పెంచడానికి నాకు సహాయం చేయమని చేస్తానని ఒక తీర్మానం చేసుకుని ముందు నాకు నేర్పడానికి అపోస్తలుల బోధ, నా పిల్లలకు నేర్పడానికి నాకు సామర్థ్యం అని దేవుణ్ణి అడుగుదాం. తీర్మానం చేసుకుని స్తోత్రం స్తోత్రం ప్రభువా, ప్రార్థన చేసుకుందాం. అందరం తీర్మానం చేసుకుందాం. మన హృదయంలో మన పిల్లలను ఎలాగ పెంచాలో దేవుని ఎదుట మనము తీర్మానం చేసి ఆ తీర్మానం ప్రకారం మనం నడుద్దాం. హృదయములను స్థిరపరిచిన దేవుడు
మన హృదయములను దేవునికి అప్పగించినట్లయితే దేవుడే మనల్ని ముందుండి నడిపిస్తాం. ప్రార్థన చేసుకుందాం. సకల శ్రమలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, దేవానికి వేలాది వందనములు స్తోత్రములు మా ప్రభా. ఈ దినమున మా ప్రభా డేవిడ్ నాయన నీ కుమారుడు తండ్రి పుట్టిన దినము మా ప్రభా. ఇటువంటి దినములు ఎన్నో నీ కుమారుడు నీ యందు జరుపుకోవాలి తండ్రి. పృథ్వీరాజుని మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభా నీకు వందనాలు. ఇటువంటి దినములు మా ప్రభు ఎన్నో తండ్రి నీ యందు సక్రమముగా తండ్రి స్థిరముగా ఉండి మా ప్రభా నేర్చుకున్నట్టుకు మా ప్రభా నీ కుమారుడికి జ్ఞానమును జ్ఞాపక శక్తిని దాయిచ్చే నాయన తన తల్లిదండ్రులకు కూడా మా ప్రభా నీ యొక్క తండ్రి సత్యవాక్యమును తండ్రి తెలియపరచమని బ్రతిమలాడుచున్నాం. అపోస్తలులు చేస్తున్న బోధే వారు నేర్చుకోవాలి. అలాగే పృథ్వీరాజుకి కూడా తండ్రి అపోస్తలులు చేసిన బోధనే నేర్పించాలి మా ప్రభా నీకు వందనాలు. అలాగే తండ్రి నీ దాసుడు తండ్రి నీలాంశంగా గారిని మా ప్రభా ఈ దినమున తండ్రి విత్తన వాక్యముల తండ్రి మా అందరి హృదయములో ఫలించేటట్లు నీ కార్యము జరిగించిన నిజమే ప్రభా. నీ దాసుడు ఓ ప్రజ గారు తండ్రి మాకు ఇచ్చిన నీ ప్రవక్తన మా ప్రభా తండ్రి నీ ప్రవక్తన బట్టి నీకు వందనాలు. ప్రమాణ వాక్యమును తండ్రి ముద్రించి శిష్యులకు అప్పగించమని నీ దాసుడు ప్రమాణ వాక్యమును రాసి ముద్రించి మా ముందు పెట్టాడు మా ప్రభా. మేము ఒకవేళ చదవలేనట్లయితే ఆ నానా విధమైన అన్ని బోధల వైపు మేము వరులుతున్నట్టే లెక్క మా ప్రభా. నాయనాటి ప్రమాణ వాక్యమును నీ దాసుడు రాసిన ప్రతి గ్రంథమును మేము చదివి ఆ సత్యవాక్యమును మేము ఎరిగి మా ప్రభా మా పిల్లలకు మేము నేర్పించేటట్లు మాకును తగిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని దాయిచ్చే నాయన నీ వందనాలు. కొడుకుగా నీ ఎడమగ్గాన్ని తొలగకుండా మా ప్రభా నీ చిత్తానుసారమైన కుమారులుగా తండ్రి మిమ్మల్ని సహాయం ఇచ్చాను. ఆనాడు మా ప్రభా చాలా మంది వెనికిదీశారు మా ప్రభా మీ మాటలను వెనికిదీశారు. కానీ 12 మంది శిష్యులను మీరు అడిగారు నాయన మీరును వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని. మా ప్రభా తండ్రి వారు వెళ్ళలేదు కాబట్టి అపుస్తలత్వాన్ని పొందుకున్నారు నాయన. మా కన్న తండ్రి నీ వందనాలు. మేము తండ్రి ఆ అపుస్తలు వేసిన సిద్ధాంతం మీద పునాదం మీద నీ దాసుడు ఉపయోగ కట్టబడుచున్నాం. మేము అనుకుంటున్నాము తండ్రి మాలో స్థిరత్వం ఇచ్చేనాయన వందనం. ఎందుకంటే నానా విధమైన బోధలు నేను ఈ భూమి మీద ఉన్నాయి నాయన. వాటి వైపు నన్ను మేము మరలకున్నా తండ్రి విశ్వాస భ్రష్టులు కాకుండా మమ్మల్ని కాపాడు నాయన నీకు వందనం. నీ చిత్తానుసరమైన కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దాను. విన్న వాక్యము తండ్రి మేము మర్చిపోకుండా మంచి నెలలో పడే విత్తనం వల్ల మేమందరం ఫలించినట్లు సహాయం ఇచ్చాను. నీ కార్యము జరిగించిన నిత్యతరసరమైన కుమార్తెలు మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని ఇచ్చిన ప్రార్థన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శాశ్వత కృప పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసం ఆయనను గ్రహించు సమయోచితమైన సహాయం సకల పరిశుద్ధులకు మనకు ప్రత్యేకంగా జన్మదినం జరుపుకుంటున్నటువంటి పృథ్వీరాజుకు దేవుడు అనుగ్రహించి సహాయం చేసి నూతన జన్మ పొంది కుమారుడిగా అనేకులకు ఆశీర్వాదకరంగా సంఘానికి ప్రయోజకునిగా మార్చును కాక. యేసు రక్తమును పేర్చు యేసు రక్తము యేసునామము సంపూర్ణ విజయం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా.